నమస్తే అమ్మా. నమస్కారం. డ్రైవర్ గడివి ఓనర్తో గొడుగు పట్టించుకుంటున్నావా? అయ్యో నోరు ముయ్యవే. ఈయనే ఓనరు, వాడు డ్రైవరు. పోయిన వినాయక చవితికి కొన్నది పారేయడం ఇష్టం లేక ఇలా వాడుకుంటున్నానమ్మా. చెప్పండి, బిల్స్ అని తెచ్చారా? తెచ్చానమ్మా, మొత్తం తెచ్చాను. ఇదిగో ఖర్చు పెట్టిన 50 లక్షలకి సంబంధించిన బిల్స్. అమ్మా, మనం 4 కోట్లు గెలిచేసాం. ఎందుకురా ఎగురుతున్నారు? అవునమ్మా, మనం గెలిచాం. ఇదిగో మధుమతి, చూడు ఈ బిల్స్ చూడు. మేం గెలిచినందుకు సాక్ష్యం. మేం గెలిచాం. నాన్న చేతు, ఈ క్షణంతో మనం గెలిచాం. ఆ రాక్షసిని మెడపట్టి బయట గెంటు. ఓకే కమాన్ జెనిఫర్. Come on. నమస్తే మేడం. ఏంటిలా వచ్చావు? అబే గుమ్మం ఇదక మేడం. నీ మొహం, ఎందుకు వచ్చావు? మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను మేడం. ఏంటది? మీరు అద్దెకి తీసుకున్న ఇంట్లో లంకి బిందెలు దొరికాయి మేడం. అవును మేడం, నిన్న మొక్కలు నాటించడానికి తవ్వుతుంటే వాటి విలువ సుమారు 40 కోట్లు. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏ ఇంట్లో నిధి దొరికితే ఆ ఇంటి యజమానికి దొరికిన నిధిలో 5% వాటా ఇస్తుంది. అయితే ఏముంది, ఆయనకి 5%, అంటే అందులో 2 కోట్లు వస్తాయన్నమాట. మీకే వస్తాయి. ఇల్లు మీదైతే నాకెందుకు వస్తాయండి? నేను అలాగే అనుకుని ఆశపడ్డాను. ఆ తర్వాత ఈ ఎస్ఐ గారు వచ్చి అయితే వీటిని ముందుగా గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసి
ప్రోత్సాహంగా వచ్చే వాటాని ఆవిడకే ఇచ్చేద్దాం. అలా అగ్రిమెంట్ రూల్స్ చెప్పడంతో రూల్స్ ప్రకారం మీకే చెందుతాయని చెప్పారు. దాంతో 5% అంటే 2 కోట్ల రూపాయలు ఇవ్వడానికి వచ్చారేమో. సూపర్ ట్విస్ట్ అదిరిపోయింది. ఆ అనసూయాదేవి నేను గెలిచానని సంకలు గుద్దుకునే లోపు అకౌంట్ లో 1 కోటి రూపాయలు వచ్చేసాయి. అవును మమ్మీ, అనసూయ ఫేస్ చూడు, ఐస్ క్రీమ్ కోసం ఏడ్చే బేబీలా ఎలా ఏడుస్తుందో. ఆ చేతుగడి ముఖం చూడు, నవ్వాలో ఏడవాలో అర్థం కాక కవర్ చేస్తున్నాడు. ఇప్పుడేం చేస్తుందో. ఎస్ మేడం. కానిస్టేబుల్స్ తీసుకోండి మేడం, తీసుకోండి. మరోసారి కంగ్రాట్స్ మేడం. మీకు కూడా బాబు. నమస్తే, వస్తాను. మేడం నేను బయలుదేరుతాను మేడం. పదరా, నువ్వు గొడుగు పట్టరా. సూపర్ అండి. హ, పాపం కోటి ఖర్చు పెడితే మళ్ళీ 2 కోట్లు వచ్చి పడ్డాయి. నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి. హ, నేను వెళ్తున్నానండి. ఎక్కడికో తెలుసా అండి? అడుక్కోవడానికి గుడిమెట్లు, పడుకోవడానికి ఒక పెద్ద చెట్టు, మీకోసం వెతకడానికి. వస్తానండి. కంగ్రాట్స్ మధు. థ్యాంక్స్ మేడం. మొత్తం లైవ్ లో చూసారా? గెలిచానని గంతులేసిన దగ్గర నుంచి లంకె బిందుల వలన వచ్చిన 1 కోటి రూపాయల వల్ల ఏడుపు లంకించుకున్నంత వరకు మొత్తం చూశాను. దేవుడు మంచి వాళ్ళకెప్పుడు అన్యాయం చేయడు అనడానికి ఇదే సాక్ష్యం మేడం. అవును, మంచికి న్యాయానికి ఎప్పుడు ఓటమి ఉండదు. ఆ దేవుడు ఉండనివ్వడు. నా దృష్టిలో దేవుడు ఎవరో తెలుసా మధు? ధైర్యం. ఆ ధైర్యం నీ దగ్గర ఉన్నంత వరకు ఓటమి నీ దగ్గరకు కూడా రా. అవును మేడం, మీరే గనక ఆ రోజు నాకు ధైర్యం చెప్పకపోయి ఉంటే ఈ రోజు వీళ్ళ ఓటమిని చూసే అవకాశమే ఉండేది కాదు. ఇది ఓటమి కాదు మధు, ఓటమి లాంటిది. నిజమైన ఓటమంటే ఏంటో వాళ్ళకి తెలియాలంటే నువ్వేంటో వాళ్ళకి రుచి చూపించాలి. ఇదే ధైర్యంతో వెళ్ళు, కన్ఫర్మ్గా గెలుస్తావు. ఎస్ మేడం, ఇదే కాన్ఫిడెన్స్ తో వెళ్తాను. వాళ్ళ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తాను, వాళ్ళ దొంగ తెలివిని దెబ్బతీస్తాను. నేనేంటో వాళ్ళకి చూపిస్తాను. అల్టిమేట్ గా ఈ పోటీలో నేనే గెలుస్తాను. గుడ్. ఈసారి నన్ను కలిసినప్పుడు ఇంకో గెలుపుతో కలవాలి. ష్యూర్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఉంటాను. త్వరలోనే నీకు పెళ్ళవుతుంది బాబు. నాకు పెళ్ళేంటి స్వామి? ఇప్పటికే 2 సార్లు అయింది. పెళ్ళయ్యేది నీకు కాదు, మరి మీ ఆవిడికి. మా ఆవిడక? ఆ, నేనుండగా మా ఆవిడికి పెళ్ళి ఎలా అవుతుంది స్వామి? నువ్వు ఉండగా అవ్వదురా, నువ్వు పోయాకే అవుతుంది. స్వామి భయపడకు, ఇదిగో ఈ వేరుని చేతికి కట్టుకో, చిరంజీవి అయిపోతావు. అంటే పవన్ కళ్యాణ్కి అన్ననైపోతానా స్వామి? భేదవా. స్వామి చిరంజీవి అంటే మెగాస్టార్ కాదురా, మరి చిరాయుష్కుడివి అని అర్థం. ఓహో, అర్థమైంది స్వామి, వస్తాను. ఒరేయ్, వేరుకి డబ్బులిచ్చి వెళ్ళరా. ఎంత స్వామి? 500. వేరికి 500? అది వేరు కాదురా, నీ ప్రాణానికి అడ్డుపడే డోరు.
యముడు కూడా ఆ డోర్ని తీయలేడు. ఆ అర్థమైంది స్వామి. ఆ, ఆ, ఇదిగో 500. ఆ, వెళ్ళు నాయన వెళ్ళు, విజయం నీదే. అలాగే స్వామి. ఆ, ఆ, రా తల్లి రా. అమృత గడిలో అతి సమీపంలోనే ఉన్నాయి. శనిదేవుడు నిన్ను విడిచిపెట్టిపోతున్నాడు. అష్టలక్ష్ములు నీ ఇంట్లో తిష్టవేయబోతున్నాయి. నీ గోడు విన్న దేవుడు నీ గూడు నీకు ఇప్పించాలని చూస్తున్నాడు తల్లి. కూడా ఆ, ఆ, ఆగో. ఆ? ఏంటి పాప, పోటీలో మేం ఓడిపోతావా లేదా లేక నువ్వు గెలుస్తావా లేదా అని తెలుసుకోవడానికి వచ్చావా? మీ గురించి తెలుసుకోవడానికి 100 ఖర్చు పెట్టడం అవసరమా అండి? హ, మీ పిసినారు జాతకం చెప్పడానికి జ్యోతిష్కుడు ఎందుకండి? నేను చాలనా? చా అయితే చెప్పమ్మా, నువ్వు గెలుస్తావా మేం గెలుస్తావా? అయ్యా, జడ్జిని ఎదురుగా పెట్టుకుని తీర్పు కోసం తన్నుకుంటారేమిటి? ఓ 100 నా మొహాన పడేస్తే మీ ఇద్దరి జాతకాలు నేనే చెప్తాను. కరెక్ట్గా చెప్తావా? ప్రస్తుతానికి జాతకం చెప్తాను. అది కరెక్టో కాదో భవిష్యత్తు చెప్తుంది. 100? మరి అంత తక్కువ? ఇంకో మాట చెప్పు. ఎంత ఇస్తారు? ఎంతంటే విశాల హృదయంతో 10 ఇస్తా. 10? ఆ, అంత డబ్బు తీసుకువెళ్ళడానికి నా దగ్గర లారీ లేదు బాబు. రేపు రండి. ఏంటి ఎటకరమా? ఆ మాట అనాల్సింది నేను. 10 రూపాయలకి పువ్వులే రావట్లేదు. ఇంకా నాకు గవలే వస్తాయి. సర్లే, నీ మాట కాదు నా మాట కాదు, 11 ఇస్తా. అమ్మో, 11 రూపాయలే? అమ్మా, ఇది కుదిరే బేరం కాదు గాని నువ్వు రా తల్లి. సర్లే, ఏడవకు, 100 ఇస్తాలే, చెప్పు. హ్మ్, నమ్మకం లేదు. ఆ 100 ముందే తీసుకోండి. అది నిజమే. అర్థమైందా బాబు? అయితే ముందు ఆవిడ నిమ్మను, అప్పుడు నేను ఇస్తా. ఆ, ఇస్తాం. మేము ఇస్తాం. ఇవ్వండి ఇవ్వండి. హ్మ్, ఇవ్వండి. తీసుకోండి. ఆ, తీసుకోండి. ఆ, ఆ, ఆ. హ్మ్, హరి ఓం. అమ్మా, నీ కష్టాలన్నీ కరిగిపోయి, పట్టిన పీడలు విరిగిపోయి, దుష్ట పీడలు తొలగిపోయి మంచి రోజులు వస్తున్నాయమ్మా. నీ మనసులో అనుకున్న బలమైన కోరిక తీరబోతోంది. నువ్వు అనుకున్న దానిలో నీదే విజయం. థ్యాంక్స్ అండి. అబ్బా, ఏంటి పాప, విజయం నీదే అనగానే నిజంగా గెలిచినట్టుగా ఫీల్ అయిపోతున్నావు? ఇంకో 100 కొడితే నెక్స్ట్ విజయం నాదంటాడు. తప్పు బాబు, గవ్వలు చెప్పిందే చెప్తాను గాని డబ్బు కాసిపడి చెప్పను. ఓహో, ఇప్పుడు నీ జాతకం చెప్తాను బాబు. చెప్పు చెప్పు. ఆ. హరి ఓం. ఆహా, అద్భుతం అద్భుతం బాబు. నువ్వు అనుకున్న సాధిస్తావు. అంతిమ విజేతగా నిలుస్తావు. అందాల రాశిని, అపరంజి బొమ్మని పెళ్లాడతావు. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉంటావు. బాగా చెప్పావు. విన్నావుగా, నీది విజయం అన్నాడు, నన్ను విజేత అన్నాడు. కర్ర విరక్కుండా, పాము చావకుండా ఇద్దరిని గెలిపించేశాడు. దీనికో 100 బొక్క. తప్పు బాబు, మీరిద్దరూ గెలవాలనేది ఆ దైవ నిర్ణయం. అది ఎలా సాధ్యమన్నది రేపు మీకే తెలుస్తుంది. ఆ రోజున మీరిద్దరూ నా దగ్గరికి వస్తారు. అదే నిజమవ్వకపోతే నా పేరు గవ్వల గవడరాజే కాదు. ఆహా, చూద్దాం. నిజమైందనుకో ఇక్కడ నీకు షెడ్ కట్టిస్తా. అబద్ధమైందనుకో నీకు పాడి కట్టేస్తా. ఆ, ఆ? ఆ.
అబ్బో దీని పెట్టు. పోవే. ఇటు వెళ్తానేంటి? బైక్ ఇటు కదా ఉంది. వాస్తు. అమ్మో అమ్మో, ఒక్కటి కాదు రెండు కోట్లు వచ్చాయి. ఇప్పుడు వాటిని ఏం చెయ్యాలి? అసలే ₹1,00,00,000 ఖర్చు పెట్టలేక జుట్టు పీక్కుంటున్నాను. అందుకే నా అత్తయ్య గారు మీ రూమ్ లో జుట్టు కుప్పలు కుప్పలుగా పడుంది. ధర్మయ్య, ఒళ్ళు పెరిగింది కానీ నీకు బుర్ర పెరగలేదే. ఇలా పనిలేని వాగుడు కట్టుపెట్టి ఆ 2 కోట్లు ఖర్చు పెట్టే సలహా ఏదన్నా ఉంటే చెప్పండి. అమ్మా నాకు ఐడియా వచ్చింది. ఇంతకు ముందు నాకు ఎయిర్టెల్ వచ్చింది. ఆ? నువ్వు చైతు నువ్వు స్టార్ట్ చేయి. ఏం లేదు వదినా. ఏమీ లేదా? అయితే నేను వెళ్తా. వేసిన మేకప్ తీసేసుకోవాలి. వదినా ప్లీజ్ నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? దండం పెడతాను. కాసేపేగా, సర్లే ట్రై చేస్తాను. అమ్మా ఓ పని చేస్తే ఆ 2 కోట్లు తీసుకెళ్లి మనం గుర్రం రేసులో పెడితే. పొరపాటున మనం పందెం కాసిన గుర్రం రేసులో గెలిచేస్తే? అదే నిజమే. నాకు ఐడియా వచ్చింది అత్తయ్య గారు. చెప్పమంటారా? సాగదీయకుండా సింపుల్ గా చెప్పు. మిమ్మల్ని హీరోయిన్ గా, మావయ్య గారిని హీరోగా పెట్టి జిడ్డు రాజా వడ్డీ రోజా అనే సినిమా తీద్దాం. అంటే అనసూయ గారు హీరోయిన్, కాయికాల గారు హీరోనా? ఎవరిని చంపడానికి? జనాలని. ఆ సినిమా చూడ్డానికి వచ్చిన వాళ్ళకి 100, చచ్చిన వాళ్ళకి 1,00,000 అన్నామనుకో, 2 నిమిషాల్లో 2 కోట్లు అయిపోతాయి. వదినా ఐడియా అదిరింది. చిన్నారమ్మాయి, నువ్వు కూడా వాళ్ళతో చేరిపోయావా? అమ్మా నేను చెప్పింది వదిన ఐడియా అదిరిందనమ్మా, అంతేగాని నాన్ని నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలని కాదు. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, ఇప్పుడు బిచ్చగాడు బిల్ గేట్స్ అవ్వాలన్నా, అంబానీ అడుగు తినేవాడు అయిపోవాలన్నా అదొక్క ఈ సినిమా ఇండస్ట్రీలోనే సాధ్యం అమ్మా. మనం ప్రొడ్యూసర్లోనే డబ్బు పెట్టి సినిమా తీసామనుకో, లాభాలు వస్తాయో లేదో తెలియదు కానీ నష్టం మాత్రం గ్యారంటీగా వస్తుందమ్మా. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకి 2 కోట్లు ఖర్చు అవ్వాలి అంటే సినిమా తప్పితే ఇంకో మార్గం లేదమ్మా. అవునత్తయ్య గారు, కరెక్టేగా, కానీ మనకున్న గడువు కేవలం ఇంకా వారం రోజులు మాత్రమే. మరి ఆ 7 రోజుల్లో సినిమా తీయగలమా? 7 కాదమ్మా, మన దగ్గర డబ్బుంది కాబట్టి 3 రోజుల్లో సినిమా తీసే డైరెక్టర్ ఉన్నాడు, ఆడే బుక్ చేద్దాం. నిజమా? సినిమా 3 రోజుల్లో తీసేవాడున్నాడా? తీస్తాడమ్మా, కాకపోతే వాడు తీసిన సినిమాలేమి ఒక రోజు మించి ఆడలేదు. ఫస్ట్ డే మార్నింగ్ షోకి టైటిల్స్ తో మొదలయ్యి ఇంటర్వెల్ లోపే జనాలు హాల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అది వాడి టాలెంట్. వెరీ గుడ్ రా. అమ్మా అలాగే నా ఫ్రెండ్కి తెలిసిన హీరో ఒకడున్నాడు, వాడెప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టాడు. వాడు ప్రస్తుతం విగ్గుతో ఏగలు తోలుకుంటున్నాడు, వాడిని బుక్ చేద్దాం. ఏంటి విగ్గా? నువ్వు చెప్పు నాన్న. ఇంకా చెప్పేది ఉందమ్మా, మనం సినిమా తీసేయడం, అది ఫ్లాప్ అవడం, 2 కోట్లు పోవడం, ఆ ప్రైజ్ మనీ 4 కోట్లు మనకి రావడం, అంతా 10 రోజుల్లో జరిగిపోతుంది. సూపర్ నాన్న, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం. అయితే రేపే వెళ్ళి మనం డైరెక్టర్ ని హీరోని కలుద్దాం అమ్మా. అయ్యో అలాగేరా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమిటి తెగ సంబరపడిపోతున్నారు? 1 కోటి ఖర్చు పెడదాం అనుకుంటే ఇంకో 2 కోట్లు వచ్చి పడ్డాయి. పాపం మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, పిసినోర్ అనసూయ మీద పనసకాయ పడ్డట్టు అయిందండి. ఇప్పుడు ఏం చేయబోతున్నారండి? వారంలో 2 కోట్లు ఖర్చు పెడుతున్నారా, లేక ఓడిపోయి నా ఇల్లు నాకిచ్చేస్తున్నారా? అమ్మా సినిమాలో శుభం కార్డు పడే ముందు వచ్చి టైటిల్ కార్డు గురించి అడిగిందంట ఈ లాంటి బిల్లి బిత్తరది. పాపా మేమేం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము నీకు చెప్పడం కంటే సినిమా చూపిస్తేనే బాగుంటుంది, పిక్చర్ క్లియర్ గా ఉంటుంది. మేమేం చేస్తున్నామో తెలుసుకోవాలన్న ఆరాటం నీకు బాగా ఎక్కువ ఉందనుకో, రేపు మాతో పాటు వచ్చేయ్, అప్పుడు చూద్దు గాని అసలు సినిమా. తప్పకుండా వస్తానండి.
మీ సినిమా ఏమిటో చూస్తా. అబ్బా హ, తొక్కలో టెక్కుకేం తక్కువ లేదు.